నేను పెట్టి క్యాష్ అలా డిస్కస్ చేయాల్సింది. క్యాష్ జనరల్ కంప్లీట్ చేద్దాము. క్యాష్ జనరల్ అంటే ఏంటి? పెట్టి క్యాష్ అంటారు. పెట్టి క్యాష్ అంటే ఏంటి? పెట్టి క్యాష్ అంటే మీనింగ్ ఏంటి? పెట్టి క్యాష్, వాట్ ఈస్ మీన్ బై పెట్టి క్యాష్? పెట్టి క్యాష్ అంటే మీనింగ్ ఏంటి? పెట్టి క్యాష్ అంటే ప్రతి కంపెనీలో కూడా ఎలా ఉంటుందంటే ప్రతి కంపెనీలో కూడా కొన్ని చిల్లర ఖర్చులు ఉంటాయి. చిల్లర ఖర్చులు, చిన్న చిన్న ఖర్చులు ఏమైనా ఉంటాయి. సో ఈ ఖర్చులన్నీ కూడా హ్యాండిల్ చేయడానికి పెట్టి క్యాషియర్ ఉంటారు. ఈ ఖర్చులన్నీ కూడా హ్యాండిల్ చేయడానికి పెట్టి క్యాషియర్ ఉంటారు. సో అందువల్ల ఈ పెట్టి క్యాష్ అనే కాన్సెప్ట్ అనేది ఉంటుంది అనమాట. దీన్ని పెట్టి క్యాష్ అంటారు. పెట్టి క్యాష్ అంటే మీనింగ్ ఏంటి? చిల్లర ఖర్చులు అని అర్థం. చిన్న చిన్న ఖర్చులే ఉంటాయి ప్రతి కంపెనీకి కూడా. స్టేషనరీ అని, లేదంటే వాటర్ బిల్, ఆఫీస్ బిల్, ఇలా పెట్టి క్యాష్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. చిన్న ఖర్చులు ఇవన్నీ చిన్న చిన్న ఖర్చులు. సో వీటిని ఏమంటారంటే పెట్టి క్యాష్ అంటారు. పెట్టి క్యాష్ అంటే అసలు ఏంటి? ప్రతి కంపెనీకి ఉండి చిన్న చిల్లర ఖర్చుల్ని పెట్టి క్యాష్ అంటారు. పెట్టి క్యాషియర్ అని చెప్పేసి ఒకరు ఉంటారు. ఈయన పెట్టి క్యాష్ అన్ని కూడా హ్యాండిల్ చేయడం జరుగుతుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ ఒక 1 lakh ఇస్తారు పెట్టి క్యాషియర్కి. ఈయన ఆ రోజు ట్రాన్సాక్షన్స్ అన్ని చేస్తారు. ఈవినింగ్ టోటల్గా లెక్కలు అనేవి సబ్మిట్ చేసేస్తారు అనమాట. బ్యాలెన్స్ అమౌంట్ కూడా సబ్మిట్ చేస్తారు. అది డే బేస్, లేదంటే వీక్ బేస్, మంత్లీ బేస్ కూడా ఉంటుంది. సో వీక్ బేస్ అంటే మండే రోజు తీసుకుంటారు. 1 lakh తీసుకున్నారు. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అన్నిటికీ యూజ్ చేస్తారు చిన్న చిన్న ఖర్చులకి. ఫైనల్గా బ్యాలెన్స్ అమౌంట్ అనేది, మిగిలిపోయిన బ్యాలెన్స్ అమౌంట్ అనేది ఏం చేస్తారు? మిగిలిపోయిన బ్యాలెన్స్ అమౌంట్ అనేది సబ్మిట్ కంపెనీకి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. ఇట్లా పెట్టి క్యాషియర్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అనమాట. పెట్టి క్యాష్ అంటారు. అంటే చిల్లర ఖర్చులు, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, లేదంటే పేపర్ బిల్, స్టేషనరీ, వాటర్ బిల్, పెట్రోల్ బిల్, పవర్ బిల్, ఇలాంటి ఖర్చులు ఏమైనా ఉంటాయి. వీటిని పెట్టి క్యాష్ అంటారు. ఓకేనా? సో ఒక ఇమేజ్ ఒకటి ఇస్తున్నాను చూడండి. సో ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఫస్ట్ టైం మనము జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ జిఎల్ అకౌంట్స్. టోటల్గా 5 types ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్ అనేది అవసరం ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మనం కాన్ఫిగరేషన్ స్టెప్స్ కింద కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనమాట. పెట్టి క్యాష్ ఎలా చేయాలి అనేది మొత్తం మీకు ఇక్కడ క్లారిటీ ఉంటుంది అనమాట. ఓకేనా? ఫస్ట్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేద్దాము. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్. క్యాష్ విత్డ్రా చేస్తారు కదా, అట్లా క్యాష్ అనేది ఏం చేస్తాడు? ఫస్ట్ పెట్టి క్యాష్ బ్యాంక్ నుండి తీసుకుంటాడు. క్యాష్ వెళ్ళండి, ఎస్ఐబి లాగిన్ చేయండి. FS00. కరెంట్ అసెట్స్ వెళ్ళండి. కరెంట్ అసెట్స్. క్యాష్ నెంబర్ ఇవ్వండి. తీసుకోండి. క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ పెట్టి కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. క్యాష్ ఫ్రమ్ బ్యాంక్.
cash from bank. Control data. Line item display short key 001. Create bank interest G001. Post automatically only కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ సేవ్. నెక్స్ట్ క్యాష్ టు బ్యాంక్. క్యాష్ సేమ్ అక్కడే క్రియేట్ చేయండి. క్యాష్ టు బ్యాంక్. సేమ్ బ్యాలెన్స్ షీట్ క్యాష్ టు బ్యాంక్ అకౌంట్. క్యాష్ టు బ్యాంక్ అకౌంట్. Control data. Line item display short key 001. Create bank interest G001. Post automatically and save. 1 minute line lo unandi. 1 minute.
ఓకే, నెక్స్ట్ వన్ ఏముంది జిఎల్ అకౌంట్. నెక్స్ట్ క్యాష్ పర్చేజెస్. అంటే క్యాష్ చేసి పర్చేజ్ చేసినప్పుడు ఇది ఎక్స్పెన్సివ్ కదా. క్యాష్ పర్చేజెస్ అంటే ఏంటి? ఎక్స్పెన్సివే కదా. ఎక్స్పెన్సివ్ జిఎల్ గ్రూప్ ఉందా? వెళ్ళండి, క్రియేట్ చేయండి. క్రియేట్ టైప్ డిస్క్రిప్షన్ expensive. Expensive comes under profit and loss account. Cash purchases account. Short text, long text. Cash purchases. Control data. Only balances in local currency తీసుకోండి. Line item display. Short key 001. Create bank interest G001. Next. Cash sale. క్యాష్ సేల్ అంటే ఏంటి? క్యాష్ సేల్ అంటే క్యాష్ తీసుకుని మనం సేల్ చేశాడు. ఓకే, అదర్ ఇన్కమ్ లోకి వస్తుంది. అదర్ ఇన్కమ్ గ్రూప్. మీరు నంబర్స్ చేంజ్ చేస్తున్నారు, ఇవ్వండి. Other income group comes under profit and loss account. Cash sales. Cash ద్వారా సేల్ చేస్తాం మనం. Cash sale. Control data. Only balances in local currency. Line item display. Short key 001. Create bank interest G001 and save. Cash sales గుర్తుపెట్టుకోండి. Cash sales అనేది ఇన్కమ్. Cash purchases is expensive. Cash sales is income. Clear kada? Cash purchases is expensive. Cash sales is income. Next. ఇంకోటి ఉంది కదా, లాస్ట్ వన్. పెట్టి క్యాష్ కరెంట్ అసెట్స్ లో తీసుకోండి. Current assets GL group. Current assets comes under balance sheet. Petty cash. The name ఏంటి? Petty cash account. Line item display short key 001. Create bank interest G001. Line item display short key 001. Create bank interest G001 and save. So మనం టోటల్ గా 5 types of the GL accounts ని క్రియేట్ చేసాం. 5 types. ఓకే, ఎన్ని రకాలు క్రియేట్ చేసాము? 5 types క్రియేట్ చేసాం. సో నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. పెట్టి క్యాష్ కి నంబర్ రేంజ్ ఓపెన్ చేయండి. అది చూడండి, డిఫైన్ నంబర్ రేంజ్ ఫర్ క్యాష్ జనరల్. పెట్టి క్యాష్ కి నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. FBCJC1 వెళ్ళండి, నేను చెప్తాను. FBCJC1 ట్రాన్సాక్షన్ కోడ్ C1 ఎంటర్. కంపెనీ కోడ్ ఇవ్వండి.
ఇంటర్వెల్స్ పెట్టి క్యాష్ 01 నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. పెట్టి క్యాష్ కి సపరేట్ గా నంబర్ రేంజ్ ఉంటుంది. 01 ఇస్తున్నాను. 01 అగైన్ 01 10,000 ఎంటర్ సేవ్. ఇది పెట్టి క్యాష్ కి సంబంధించిన నంబర్ రేంజ్ ఈ విధంగా తీసుకోవాలి. కంటిన్యూ. డేటా వాస్ సేవ్. నెక్స్ట్ స్టెప్ సెటప్ క్యాష్ జనరల్ FBCJ-C0. FBCJ-C0 ఇక్కడ మనకి వెయిట్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉండే మనం చేంజ్ చేసుకుందాము. ఇక్కడ 00005 సారీ సెకండ్ వన్ సెలెక్ట్ చేయండి. సెకండ్ వన్ ఇప్పుడు ఏముంది చూడండి. కాపీ చేయండి. కాపీ యాస్ 00005 రిమూవ్ చేసేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఆ 002 డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ కంటిన్యూ. నో వ్యాలిడ్ ఫౌండా. ఓకే, క్లోజ్ చేయండి. చెప్తాను. 001 ఇవ్వండి. 2 కాదు, మనం ఫస్ట్ సిరీస్ తీసుకుందాము. 1 కదా. 001 అకౌంట్ అంటే మనం జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. పెట్టి క్యాష్ అకౌంట్ క్రియేట్ చేసాం. ఆ జిఎల్ అకౌంట్ రిమూవ్ చేసేయండి. అది తీసేయండి. అది తీసేసి మనం పెట్టి క్యాష్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశాను కదా, అది ఇవ్వాలి. డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తుంది. డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ కూడా కనిపిస్తుంది. పెట్టి క్యాష్ జిఎల్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తాం మనం. పెట్టి క్యాష్ పెట్టి క్యాష్ జిఎల్ అకౌంట్ ఇవ్వండి. నెక్స్ట్ కరెన్సీ INR కదా మంది. INR ఇవ్వండి. INR AB KZ DZ. ఓకే, అవన్నీ ఏం మార్చొద్దు. మీరు సేమ్ యాసిడ్గా ఉంచేయండి. ఓకే, సేవ్. ఎంటర్. సేవ్ చేయండి. ఎంటర్ సేవ్. ఓకే, ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసాం. ఏం క్రియేట్ చేసాం మనం? RUDH ట్రిపుల్. ఓకే, ఫైన్. కంప్లీట్ చేసేసాం. ఓకే, ఫైన్. చూడండి, కంపెనీ కూడా యాడ్ చేసాము, సీరియల్ నెంబర్ ఇచ్చేసాము, తర్వాత జిఎల్ అకౌంట్ పెట్టి క్యాష్ జిఎల్ అకౌంట్, కరెన్సీ INR తీసుకున్నాం. యూరో ఉంది, మనం చేంజ్ చేసుకున్నాం. క్లియర్ కదా. నివెంట్రీలోకి వెళ్ళి కూడా చేయొచ్చు. ఇది కాపీ చేసేయండి, మీకు ఇదే బెటర్. నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ ఏముంది? సెకండ్ వన్, define number line compared to set up cash general. Create change delete business transaction. Actually ఇది 4th స్టెప్ అండి. ఫస్ట్ ఏమో దానికన్నా ముందు వెయిట్ క్రియేట్ చేంజ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ కి ముందు సెటప్ ప్రింట్ పారామీటర్స్. ఓకే, క్రియేట్ చేంజ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ కదా. 1 minute. ఓకే, కరెక్టే ఉంది. వెళ్ళండి. అమౌంట్ డిపాజిట్ చేయడం, అమౌంట్ విత్డ్రా చేయడం, ఎక్స్పెన్సెస్ కింద వాడటం జరుగుతుంది అన్నమాట. వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఇది. అమౌంట్ విత్డ్రా ఎలా చేస్తాము, అమౌంట్ ఎలా డిపాజిట్ చేస్తాము అనే దానికి సంబంధించిన కొన్ని ట్రాన్సాక్షన్స్. FBCJ-C2. FBCJ-C2 ఎంటర్. ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ 005
అవి టోటల్గా మనం అవన్నీ కాపీ చేయాలి. ఆ 6 వరకు కాపీ చేయండి. టోటల్ 6 డిజిట్స్. చూసారా 6 కాపీ చేస్తున్నాం. ఇవే యూజ్ చేస్తాం మనం. నివేటిలోకి వెళ్ళి కూడా చేయొచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్. ఓకే, కాపీ ఎస్. ఎంటర్ ఇవ్వకండి. 0005 రిమూవ్ చేసేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. తర్వాత అదే లైన్లో చూడండి, అదే లైన్లో వెయిట్, అదే లైన్లో ట్రాన్సాక్షన్ 7 ఉందా? సి. ఓకే, సి అంటే ఓకే, ఓ పని చేయండి. సి అంటే ఆ జిఎల్ అకౌంట్ రిమూవ్ చేయాలి. అలాగే ఉంది, జిఎల్ అకౌంట్ రిమూవ్ చేసేయండి. మంది కాదు కదా, అది రిమూవ్ చేసేయండి. అది రిమూవ్ చేయండి ఫస్ట్. అది రిమూవ్ చేసేస్తే మనకు కనిపిస్తే ఈజీగా వస్తుంది. అదే 11 తీసేయండి. అక్కడ ఏముంది, రైట్ సైడ్ ఏముంది చూడండి, క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ అని ఉంది. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి జిఎల్ అకౌంట్ తీసుకోండి. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఇవ్వండి. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ అకౌంట్ అంటే అది క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ కరెక్ట్ తీసుకోండి. క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాం. నెక్స్ట్ వన్ క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్. ఇక్కడ కూడా మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. క్యాష్ టు బ్యాంక్ అకౌంట్ జిఎల్ అకౌంట్ తీసుకోవాలి. ట్రాన్స్ఫర్ అంటే మీనింగ్ ఏంటి, క్యాష్ టు బ్యాంక్. క్యాష్ టు బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ 0005 రిమూవ్ చేసేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కింద కూడా ఇవ్వండి, అది కూడా తీసేయండి. ఇక్కడేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. 11 నెక్స్ట్ వన్ ఇక్కడ చేంజ్ చేయాలి మళ్ళీ మనం. ఇక్కడ ఏముంది, క్యాష్ పర్చేజ్ ఆఫీస్ క్యాష్ పర్చేజ్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. క్యాష్ పర్చేజ్ దేనికి అది ఇచ్చేస్తున్నాం, అసైన్ చేస్తున్నాం జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి. క్యాష్ పర్చేజెస్ ఇవ్వండి. దాని తర్వాత చూసారా విఎన్ అని ఉంది, దాంతో అది ట్యాక్స్ కోడ్. అది విఎన్ మంది కాదు, అది వేరే వాళ్ళది, కాబట్టి అది రిమూవ్ చేసేయండి. ట్యాక్స్ కోడ్ రిమూవ్ చేయండి. నెక్స్ట్ లైన్ రిమూవ్ చేసేయండి. మీరు డ్రాప్ డౌన్ చేయండి, రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసి వేరే చోట క్లిక్ చేయండి, పోతుంది. అది పోయిందా? నెక్స్ట్ 0005 రిమూవ్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. క్యాష్ సేల్ దగ్గర క్యాష్ సేల్ జిఎల్ అకౌంట్ తీసుకోవాలి. ఇది రిమూవ్ చేయండి, మంది కాదు, వేరే వాళ్ళు ఇవన్నీ, అందువల్ల తీసేస్తున్నాం. క్యాష్ సేల్ ఓకే, ఇట్లా చేంజెస్ చేసుకోవాలి ఇవన్నీ కూడా. ఎంటర్ సేవ్. ఏఎన్ కూడా తీసేయాలి, కరెక్ట్. ఎంటర్ చేసి సేవ్ చేసేయండి. సేవ్. కంటిన్యూ. నెక్స్ట్ ఏముంది, టీ కోడ్స్ చూడండి, అన్ని ఒకే ఆర్డర్లో ఉంటాయి. FBCJ C1 FBCJ C0 FBCJ C2 FBCJ C3 అవన్నీ ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. 0 నుంచి స్టార్ట్ చేయండి. సెటప్ ప్రింట్ పారామీటర్స్ అన్నాడు. సెటప్ ప్రింట్ పారామీటర్స్ దేనికి సంబంధించింది, రిపోర్ట్స్ జనరేట్ అవడానికి యూజ్ అవుతుంది. ఇది రిపోర్ట్స్ జనరేట్ అవడానికి ఇవ్వండి.
ఇక్కడ రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవడానికి మనకి ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ 0005 ఉంది కదా, దీన్ని కాపీ చేయండి. సెలెక్ట్ చేసి కాపీ చేయండి ఫస్ట్ వన్. 0005 అది వేరే వాళ్ళ కంపెనీ కోడ్ కదా, మన కంపెనీ కోడ్ ఇద్దాం. ఇది రిపోర్ట్ జనరేట్ అవడానికి యూజ్ అవుతుంది. దాని తర్వాత క్యాష్ జనరల్ ప్రింట్ అన్నారు చూసారు, ఇది ప్రోగ్రామ్ సంబంధించింది. దీన్ని బేస్ గా చేసుకుని మనకి ప్రింట్అవుట్ అనేది జనరేట్ అవుతుంది. రిపోర్ట్స్ కావాలి కదా, ప్రింట్అవుట్ అనేది జనరేట్ అవుతుంది. క్యాష్ జనరల్ ప్రింట్ ప్రోగ్రామ్ అన్నాడు. ఈ ప్రోగ్రామింగ్ సంబంధించింది. ఇది ప్రోగ్రామ్ కి సంబంధించింది. ఈ ప్రోగ్రామ్ సంబంధించింది మీ కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం మనం. ఓకే, సేవ్ చేసేయండి. సేవ్ పీడిఎఫ్ ఫార్మేట్ లో వస్తుంది మనకి. నెక్స్ట్ పెట్టి క్యాష్. నెక్స్ట్ చూడండి, పెట్టి క్యాష్ పోస్టింగ్. ఈ కోడ్ ఏముంది? FBCJ. పెట్టి క్యాష్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి? FBCJ. లాస్ట్ వన్ చేస్తున్నాం. వెళ్ళండి. సో ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఓకే, మీ కంపెనీ కోడ్ ఇచ్చారు. తర్వాత ఏమి విషయం, మనం కోటి క్యాష్ జనరల్ 0001 ఇవ్వండి. అక్కడ 0001 నాట్ 001. మనం ఇంతకుముందు 0001 గా తీసుకున్నాం. కంటిన్యూ. ఇక్కడ చూడండి, టుడే, దిస్ వీక్, కరెంట్ పీరియడ్ ఉంది పైన. చూడండి ట్యాబ్స్ ఉన్నాయి. సో మీరు వీక్ డే బేసిస్ మీద పేమెంట్స్ అనేవి దాని కింద ట్యాబ్స్ ఉన్నాయి. చూడండి, టుడే, దిస్ వీక్, కరెంట్ పీరియడ్. సో పెట్టి క్యాషియర్ ఈ రోజు పేమెంట్ మార్నింగ్ తీసుకుని ఈవినింగ్ కి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారా, లేదంటే వీక్లీ బేసిస్ మండే రోజు క్యాష్ డిపాజిట్ చేస్తారు, ఫైనల్ గా సాటర్డే ఈవినింగ్ కి సబ్మిట్ చేస్తారు, లేదంటే పీరియడ్ వైజ్ గానా మంత్ స్టార్టింగ్ లో తీసుకుని ఎండింగ్ కి సబ్మిట్ చేస్తారా అనేది ఇక్కడ అనమాట. ఏ బేసిస్ మీద అనేది మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి. మీరు కంపెనీ కోడ్ ఎలా మార్చుకుంటారు? యాక్చువల్ ఇక్కడ చూడండి, కంపెనీ కోడ్ ఏముంది? మీ కంపెనీ కోడ్ ఉంది. ఓకేనా? కంపెనీ కోడ్ లాస్ట్ లో చూడండి, రుద్ర టెలికాం. మార్చుకోవాలంటే ఆ పైన ఒక సింబల్ అని చూసారా, అక్కడే. అది ఇక్కడ కాదు, అక్కడ కాదు, అక్కడ కాదు. పెట్టి అది క్లిక్ చేయండి. అక్కడ చేంజ్ క్యాష్ జనరల్ క్లిక్ చేయండి. ఇక్కడ మార్చుకోవచ్చు. మీరు కంపెనీ కోడ్ మార్చాలంటే ఇక్కడ మార్చుకోండి. క్లోజ్ చేయండి. టుడే ఉంది కదా, మనం డే బేసిస్ మీద చేద్దాము. డే బేస్ టుడే పైన డబుల్ క్లిక్ చేయండి. టుడే క్లిక్ చేస్తాం. తర్వాత క్యాష్ రిసిప్ట్ అని చూడండి, క్యాష్ రిసిప్ట్స్ అక్కడే క్రింద లైన్, ఇంకా క్రింద పైన క్యాష్ పేమెంట్ తర్వాత క్యాష్ రిసిప్ట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం మనీ విత్డ్రా చేస్తారు. పెట్టి క్యాష్ ఏం చేస్తారు? క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ అన్నమాట. ఫస్ట్ బ్యాంక్ నుండి కొంత అమౌంట్ అనేది విత్డ్రా చేస్తారు ఇక్కడ. అలాగే పైన చూడండి, బ్యాలెన్స్ డిస్ప్లే అని చూడండి పైన రైట్ సైడ్, ఇంకా కింద రైట్ సైడ్. ఇక్కడ చూడండి, టోటల్ క్యాష్ ఎంత ఉంది, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, టోటల్ వాల్యూ ఎంత ఉంది, ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఆ బాక్సే మీరు కర్సర్ ఇచ్చారు కదా, ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, టోటల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏమేం చేశారు, ఇన్ఫర్మేషన్ అంతా కనిపిస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఏం లేదు, జీరో, నథింగ్. సో పెట్టి క్యాషియర్ ఏం చేశారు? ఎర్లీ మార్నింగ్ ఒక 1 lakh విత్డ్రా చేశారు మనీ. ఓకేనా? వెళ్ళండి, డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ తీసుకోండి. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బ్యాంక్. ఇప్పుడు ఇది క్రియేట్ చేస్తాం మనం. ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ 1 lakh తీసుకుంటున్నాం మనం. ఒకసారి ఎంటర్ చేయండి. క్యాష్ ట్రాన్స్ఫర్ టు తీసుకున్నారు, ట్రాన్స్ఫర్ ఫ్రమ్ కాదు. ఫ్రమ్ తీసుకోండి. తీసుకోవట్లేదు, అందుకే కరెక్ట్గా చూడండి. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బ్యాంక్ తీసుకోవాలి. వెరీ గుడ్.
ఎంటర్ చేయండి దాన్ని. ఓకే, ఓపెన్ చేయండి. ఆ లైన్ సెలెక్ట్ చేయండి, అది క్లోజ్ చేయండి. ఆ లైన్ సెలెక్ట్ చేయండి, సెలెక్ట్. కొంచెం క్రిందికి రండి, డౌన్కి రండి. కింద మీకు ఆప్షన్స్ ఉంటాయి. మీ ఫాంట్ సైజ్ ఎక్కువ ఉండటం వల్ల కనిపించట్లేదు. మీకు ఆప్షన్స్ ఇంకా డౌన్కి రండి, డౌన్కి రాలేదు మీరు. లాస్ట్లో చూడండి, పోస్ట్ ఎస్సీఎల్ అని చూడండి, పోస్ట్ ఎస్సీఎల్ దానిపైన క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. చూసారా 1 lakh యాడ్ అయిందా? పెట్టి క్యాష్ దగ్గర అమౌంట్ ఎంత ఉంది? గ్రీన్ లో ఉంది ట్యాబ్, గ్రీన్ బల్బ్ అంటే అమౌంట్ అనేది యాడ్ అయింది. చూడండి లాస్ట్ చూసారా, టోటల్ క్యాష్ రిసిప్ట్ 1 lakh ఉంది, క్లోజింగ్ బ్యాలెన్స్ 1 lakh. టోటల్ గా 1 lakh అనేది పెట్టి క్యాష్ దగ్గర అమౌంట్ అనేది విత్డ్రా చేసుకున్నారు. ఓకేనా, 1 lakh అనేది విత్డ్రా చేసుకున్నారు. తర్వాత ఏదైనా పేమెంట్స్ వచ్చినాయి, ఎవరి కస్టమర్ దగ్గర నుంచో ఎవరి దగ్గర నుంచి అన్నా పేమెంట్స్ వచ్చినాయి. పేమెంట్ ఫ్రమ్ కస్టమర్ అంటే ఏంటి? ఏమైనా సేల్స్ చేస్తుంటారు కదా, పెట్టి క్యాషియర్ అంటే ఏంటి? ఏమైనా చిన్న అంటే ఐ మీన్ ఆఫీస్లో ఏమన్నా అవసరం లేనివి ఏమైనా ఉంటాయి, ఫర్నిచర్ అవి సేల్ చేసేస్తారు ఎవరికన్నా. అటువంటిప్పుడు పేమెంట్ ఫ్రమ్ కస్టమర్ తీసుకోండి, 5,000 ఇవ్వండి. ఒక 5,000 వచ్చింది పేమెంట్. నెక్స్ట్ రైట్ సైడ్ చూడు, రైట్ సైడ్ కస్టమర్ ఉందో చూసారా, కస్టమర్ పారామీటర్స్ లో చూడండి, రైట్ సైడ్, ఇంకా రైట్ సైడ్ కస్టమర్ తీసుకోండి, ఎనీ కస్టమర్. సో 5,000 తీసుకుందాం. ఓకే, లైన్ మొత్తం సెలెక్ట్ చేయండి, ఆ లైన్ సెలెక్ట్ చేయండి. ఫస్ట్ డి సెలెక్ట్ చేయండి, పోస్ట్ సెల్ దానిపైన క్లిక్ చేయండి, కంటిన్యూ. యాడ్ అయిందా? టోటల్ వాల్యూ ఎంత ఉంది పెట్టి క్యాషియర్ దగ్గర? 1,05,000. 1,05,000 ఉంది పెట్టి క్యాషియర్ దగ్గర. ఓకేనా, సో ఇలా యాడ్ అవుతూ ఉంటుంది. పేమెంట్స్ చేశారు, పేమెంట్స్ క్యాష్ పేమెంట్ లోకి వెళ్ళండి. అక్కడ కాదు. క్యాష్ పేమెంట్ ఎక్కడ ఉంది చూడండి, కింద అక్కడే ఉంది, కిందనే ఫస్ట్ వన్ ట్యాబ్స్ అండి. అది కాదు, అది క్యాష్ పేమెంట్స్. క్యాష్ పేమెంట్స్ పెట్టి క్యాష్ ఏం చేస్తారు? పేమెంట్స్ చేస్తారు. ఎగ్జాంపుల్, వెండర్కి ఏమన్నా పేమెంట్స్ చేశారు అనుకుందాం, వెండర్కి ఏమన్నా పేమెంట్స్ ఇచ్చేసారు అనుకుందాం. పేమెంట్ టు వెండర్ డ్రాప్ డౌన్ చేయండి, పేమెంట్ టు వెండర్. ఎవరికైనా ఇచ్చారు పేమెంట్ టు వెండర్. ఎంత పే చేశారు? 20,000 చేశారు. 20,000. రైట్ సైడ్ వెండర్ తీసుకోండి, ఆ లైన్ మొత్తం సెలెక్ట్ చేయండి. వెండర్ తీసుకున్నాం, లైన్ మొత్తం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి ఏం చేయాలి? పోస్ట్ సెల్, కంటిన్యూ. సో వెండర్కి మనం 20,000 పే చేసాం, బ్యాలెన్స్ ఎంత ఉంది? 85,000. సరిపోయింది కదా, 85,000 అనేది బ్యాలెన్స్ ఉంది. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ పే చేసాం, 10,000 తీసుకోండి. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ పెట్టి క్యాష్లో అడ్రస్ ఏమి ఉండవండి, అన్ని కరెక్ట్, చాలా ఈజీగా వచ్చేస్తాయి, కానీ ప్రాపర్గా చేయండి కాన్ఫిగరేషన్. క్యాష్ పర్చేజెస్ ఒక 15,000 చేయండి, 15,000 చేయండి. క్యాష్ పర్చేజెస్ సెలెక్ట్ చేయండి, లైన్ సెలెక్ట్ చేసి పోస్ట్ సెల్. ఫస్ట్ వన్ డీ సెలెక్ట్ చేయండి,
పోస్ట్ సేల్. కంటిన్యూ. చూసారా 70,000. టోటల్ ఎంత ఖర్చు చేశారు పెట్టి క్యాషియర్? టోటల్ క్యాష్ పేమెంట్స్ 35,000. విత్డ్రా చేసింది 1,05,000. 1 lakh కదా, ఐఎమ్ సారీ. టోటల్ 35,000 ఖర్చు అయింది. టోటల్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 70,000. 70,000 అనేది పెట్టి క్యాషియర్ దగ్గర ఉంది. సో డే ఎండ్ అవ్వచ్చు, మంత్ ఎండ్ అవ్వచ్చు, లేదంటే వీకెండ్, ఈ అమౌంట్ ఏం చేస్తారు? డిపాజిట్ చేస్తారు, బ్యాంక్ లో డిపాజిట్ చేస్తారు. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్ 70,000 డిపాజిట్ చేసేస్తున్నాం. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్ 70,000. ఎంత? 70. ఎక్కడ ఉంది 70,000? పైన చూసారా క్లోజింగ్ బ్యాలెన్స్. ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం కంపెనీకి. 70,000 సెలెక్ట్ చేయండి. పోస్ట్ SCL దానిపైన క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. సో బ్యాలెన్స్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని వీకెండ్ కానీ, లేదంటే మంత్ ఎండ్ కానీ, డే ఎండ్ కానీ పెట్టి క్యాషియర్ ఏం చేస్తారు? బ్యాంక్ లో డిపాజిట్ చేసేస్తారు. సో డిపాజిట్ చేస్తాం. సో పెట్టి క్యాషియర్ హ్యాండ్ అమౌంట్ ఉందా ఇక్కడ? లేదు. కింద చూడండి, క్లోజింగ్ బ్యాలెన్స్ 000. ఏం లేదు, ఏం లేదు, కంప్లీట్ అయిపోయింది. ఇట్లా ట్రాన్సాక్షన్స్ అన్ని యాడ్ చేసుకుంటారు. మీకు రిపోర్ట్స్ కావాలంటే ప్రింట్ క్యాష్ జనరల్ పైన చూడండి. ప్రింట్ క్యాష్ జనరల్ క్లిక్ చేయండి. వస్తుందా? ప్రోగ్రామ్ రావాలి మనకి. ఇది మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని. చూడండి, ట్రాన్సాక్షన్స్ అన్ని చూసుకోండి, ఏమేం చేసాం, ఎట్లా ఫామ్ అయింది అనేది. సింపుల్ అండ్ SAP చాలా ఈజీ కాన్సెప్ట్స్, లెంతీ కాన్సెప్ట్స్. సింపుల్ వేలో నేర్చుకోవాలి, మెటీరియల్ చదవాలి. క్లియర్ కదా? పెట్టి క్యాష్ అర్థమైందా? డెడిజీ కాన్సెప్ట్ అండి. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళే వాళ్ళని 100% అడుగుతారు. 100% అడుగుతారు. కన్సల్టెంట్ అయితే కనుక మ్యాక్సిమం ఏం అడుగుతారు? పెట్టి క్యాష్ ఎంట్రీస్ ఏ ట్రాన్సాక్షన్ కోడ్ లో చేస్తారు అనేది అడుగుతారు. ఏ ట్రాన్సాక్షన్ కోడ్ లో పెట్టి క్యాష్ సంబంధించిన ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారని అడుగుతారు. FBCJ చెప్పాలి. FBCJ ట్రాన్సాక్షన్ లో చెప్పాలని చెప్తారు. బట్ టెస్టింగ్ ప్రాజెక్ట్ లో కనుక ఉన్నారనుకోండి, మీరు కూడా టెస్టింగ్ చేయాలి కాబట్టి కాన్ఫిగరేషన్స్ అన్ని మీకు ఐడియా ఉండాలి. ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఎండ్ యూజర్ తెలియదు, వాడి డాక్యుమెంట్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలో తెలియదు. ఏం చేస్తారు అప్పుడు? ఎండ్ యూజర్ తెలియదు, అప్పుడు ఏం చేస్తారు మీరు? ట్రైనింగ్ ఇవ్వాలి. అందువల్ల కూడా మీరు ఆల్మోస్ట్ మ్యాక్సిమం కాన్ఫిగరేషన్స్ అనేవి నేర్చుకోవాలి. ఇది ఒక వర్షన్, చాలా ఉంటాయి కాన్సెప్ట్స్. అందువల్ల ఇవన్నీ కూడా నేర్చుకుని ఉండాలి మీరు, లేకపోతే కష్టం. క్లియర్ కదా? నెక్స్ట్ 1 minute. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఓకే, 2 పెండింగ్ వచ్చిన అందువల్ల. ఓకే ఫైన్. ఎందుకు రండి, టెస్టింగ్ ప్రాజెక్ట్ బ్యాచ్ కంప్లీటెడ్ కదా. P2P సైకిల్, అసెట్ అకౌంటింగ్ ఇక్కడ ఉంటుందండి. లాస్ట్కి వెళ్ళండి.
రికార్డింగ్ ఆఫ్ చేయండి.